నమస్తే. పేరెంట్ టీచింగ్కి స్వాగతం. ఇవాళ నేను మరొక మంచి ఇన్సైట్తో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి మన ఇన్సైట్ ఒక నిజంగా జరిగిన సంఘటన. మీరు థంబ్నెయిల్ మీద చూశారు. స్పష్టంగా ఆలోచించడానికి ఒక్కోసారి ఏకాగ్రతను కోల్పోవాలి. అలా చేయడం వల్ల మన ఏకాగ్రత ఆ తర్వాత మళ్ళీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుందో చూద్దాం. దీనికోసం నేను ఒక ఫోటో చూపెడతాను. ఈ ఫోటో చూడండి. దీంట్లో మీకు ఇద్దరు చెస్ లెజెండ్స్ కనబడతారు. ఒక ఆయన మ్యాగ్నస్ కార్ల్సన్, ఇంకొక ఆయన గ్యారీ కాస్పరోవ్. గ్యారీ కాస్పరోవ్ గ్రాండ్ మాస్టర్ అప్పటికి. మ్యాగ్నస్ కార్ల్సన్ జస్ట్ 13 ఏళ్ళ అబ్బాయి. సో ఇది ఒక స్పీడ్ చెస్ గేమ్లో తీసిన ఫోటో. అసలు ఏమవుతుందంటే ఈ గేమ్ నడుస్తున్నప్పుడు, ఈ స్పీడ్ చెస్ గేమ్ నడుస్తున్నప్పుడు చాలా తీవ్రంగా ఆలోచించాల్సి ఉంటుంది. చాలా తీవ్రమైన ఏకాగ్రత కావాల్సి ఉంటుంది దీనికోసం. అట్లా చేస్తుంటే కాసేపటికి మ్యాగ్నస్ కార్ల్సన్ సడన్గా లేచి, ఒక్కసారిగా లేచి అక్కడ నుండి తప్పుకొని పక్కకు వెళ్ళి నిలబడి అటు ఇటు చూస్తుంటాడు. అప్పుడు గ్యారీ కాస్పరోవ్తో సహా అందరూ అనుకుంటారు, ఏమని, ఈ అబ్బాయి అటెన్షన్ పోయింది, ఆయన డిస్ట్రాక్ట్ అయిపోయాడు, ఇక ఆడలేడు, ఓడిపోతాడని. కాకపోతే వాళ్ళు ఊహించిన దానికి భిన్నంగా జరిగింది ఇక్కడ. ఏమవుతుందంటే కాసేపు అయిన తర్వాత మ్యాగ్నస్ కార్ల్సన్ ఆ బోర్డ్ దగ్గరికి మళ్ళీ వాపసు వస్తాడు. చెస్ బోర్డ్ దగ్గరికి వాపసు వస్తాడు. వచ్చి కూర్చుని మళ్ళీ ఆడడం మొదలు పెడతాడు. అలా ఆడడం మొదలుపెట్టిన తర్వాత అందరూ అనుకుంటారు గ్యారీ కాస్పరోవ్ నిజంగా గెలుస్తాడని. కానీ గ్యారీ కాస్పరోవ్ గెలవలేదు. మరి ఎవరు గెలిచారు? మ్యాగ్నస్ కార్ల్సన్ గెలిచాడా? కోర్స్ ఆయన కూడా గెలవలేదు. కానీ ఆయన ఓడిపోలేదు. ఆ మ్యాచ్ యాక్చువల్గా డ్రా అయిపోయింది, టై అయిపోయింది. అంటే ఇక్కడ అబ్బాయి చేసిన ఒక చిన్న టెక్నిక్, దానివల్ల ఆయన ఓటమి నుండి తప్పుకొని అది టై చేయగలిగాడు. ఒక గ్రాండ్ మాస్టర్తో ఆడుతున్న మ్యాచ్ని టై చేయగలిగాడు. అందుకే ఎప్పటికీ ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి దాని మీదనే ఉంటే ఓసారి మనము స్పష్టంగా ఆలోచించే కెపాసిటీ కోల్పోతాం. దానివల్ల మనము బాగా చదవలేము, బాగా రాయలేము. అందుకే ఇది పిల్లలకు చెప్పండి. ఒక్కోసారి వాళ్ళకు బోర్ అనిపించినప్పుడు, లేదా వాళ్ళు ఒకే ఐటమ్ మీద చాలాసేపు కాన్సన్ట్రేట్ చేసినప్పుడు కాస్త ఆగమని, లేచి అటు ఇటు తిరిగి, లేకపోతే వేరే యాక్టివిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఆ తర్వాత వాపసు వచ్చి అప్పుడు కాన్సన్ట్రేట్ చేసి, అది చదవడమైనా ఇంకా వేరే ఏ యాక్టివిటీ అయినా దాంతో వాళ్ళకి ఏమవుతుంటుంది, వాళ్ళ ఏకాగ్రత మళ్ళీ ఒకసారిగా పెరిగిపోయి వాళ్ళు బాగా చదవగలరు, బాగా రాయగలరు, బాగా ఆడగలరు కూడా. దానికి ఈ సంఘటనే ఒక ఉదాహరణ. బహుశా ఇన్సైట్ మీకు నచ్చిందనుకుంటా. ఇలాంటి ఇన్సైట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నా ఛానల్ను చూస్తూ ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ నొక్కి నా నోటిఫికేషన్స్ కూడా పొందండి. థ్యాంక్ యూ సో మచ్.